హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది? ప్రశ్న మరొకసారి అండి. గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది? తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అన్నీ కూడా అద్భుతమైన టిప్స్ అండి. ఇవన్నీ కూడా మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఈ వర్షాకాలంలో పిల్లలవి షూస్ కడగాలంటే మనకి త్వరగా ఆరవు కదండి. ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అప్పటికప్పుడు మనం చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది. దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. మనం యూజ్ చేసుకునే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, వ్యాజ్లైన్ కొంచెం ఇలా షూస్ పైన అప్లై చేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో ఇలాగ తుడుచుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు మనం పాలిష్ చేసినట్లుగా చాలా చక్కగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, ఏదైనా ఒక కవర్ లాంటిది తీసుకొని దానిపైన నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి కదండి, మనం బట్టలు ఎక్కువగా వేసుకుంటూ ఉంటాము, మంచి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి. ఇదైతే ఒకటి తీసుకుని ఇలాగా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలాగే ఏదైనా ఒక బరువు లాంటిది తీసుకొని ఇలాగే ఈ నాప్థలిన్ బౌల్ని పౌడర్ లాగా చేసుకోవాలండి. అంటే మనకి గరుగ్గా లేకుండా కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ నాప్థలిన్ బౌల్ చక్కగా మనకి బొద్దింకలు కానీ బల్లెలకు కానీ ఈ పౌడర్ అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగ పౌడర్ లాగా చేసుకున్నాం కదండి. ఆనియన్ ఉంటుంది కదండి, ఆనియన్ ఉన్నటువంటి తొడుము అయితే ఇలా కట్ చేసేసుకొని ఇలాగే ఈ పౌడర్ని ఆనియన్లోకి అద్దేసి మనం ఎక్కడైతే బొద్దింకలు కానీ బల్లెలు కానీ ఎక్కువగా ఉంటాయో ఆ ప్లేసుల్లో ఈ ఆనియన్ తొడుము అలానే నాప్థలిన్ పౌడరు ఇలాగా మనం అప్లై చేసాం కదండి. ఇలా ఈ మిశ్రమాన్ని బొద్దింకలు కానీ బల్లెలు కానీ ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా పెట్టుకున్నాం అనుకోండి, బొద్దింకలు కానీ బల్లెలు కానీ వీటి ఘాటుకు కానీ ఇటు స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా అయితే మనకి కబోర్డ్స్లో మనం గిన్నెలు కానీ బాక్సులు కానీ సర్దుకుంటూ ఉంటాం కదండి, ఆ సెల్ఫుల్లో ఒకటి, అలానే గ్యాస్ స్టవ్ కింద, అలానే కిచెన్ సింక్లో ఇలా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన ఇలా నాప్థలిన్ పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని ఏదైనా జిప్లా కవర్లో ఇలా వేసేసుకొని దీనికైతే హోల్స్ పెట్టుకోవాలండి. అక్కడక్కడ కొంచెం హోల్స్ పెట్టేసుకొని మనం కబోర్డ్స్లో బట్టలు మడచి పెట్టుకుంటూ ఉంటాం కదండి, బట్టల కింద ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న పురుగులు కానీ అలా రాకుండా ఉంటాయండి. బల్లులు అయితే గుడ్లు పెట్టేస్తూ ఉంటాయి కదండి, అలా లేకుండా ఉంటాయి. వీటికి ఘాటుకి స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి. కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, మనం కొబ్బరి తీసిన తర్వాత కొబ్బరి చెప్పును పడేస్తూ ఉంటాం కదండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి చెప్పును ఒక చెప్పును తీసుకొని ఇందులో రైస్ అయితే ఇలా పెట్టేసుకొని దీనిపైన హార్బిక్ అయితే వేసుకోవాలండి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ హార్బిక్ అయితే వేసాం కదండి, ఈ రైస్ని చిన్న బౌల్ లాగా ఇలాగా మనం చపాతీ ఉండల్ని ఎలా అయితే చుట్టుకుంటామో చిన్న బౌల్స్ లాగా ఇలా చుట్టేసుకొని ఎలకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ బౌల్స్ని పెట్టామనుకోండి, వీటికి ఘాటుకు కానీ స్మెల్కి కానీ ఎలకలు దూరంగా పారిపోతాయండి. ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వర్క్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. టిప్ నెంబర్ 4, మనం బిర్యానీ అయితే ఒక్కొక్కసారి చేసుకుంటూ ఉంటాం కదండి ఇంట్లో. ఒక్కొక్కసారి దీన్ని వేడి చేయాలంటే సపరేట్గా వేడి చేసుకునే పని లేకుండా ఇలా రైస్ అయితే వండుకుంటాం కదండి, రైస్ గిన్నె పైన ఇలాగ హోల్స్ ఉన్న గిన్నెలో బిర్యానీ పెట్టేసుకుంటే చక్కగా వేడి అయిపోతుందండి. సపరేట్గా మనం వేడి చేసుకునే పని లేకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్. టిప్ నెంబర్ 5, మనం ఫ్రిడ్జ్లో కొన్ని పువ్వులను అయితే ఏ పువ్వులైనా సరే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత కవర్స్లో పెట్టుకున్నా మనం బాక్సుల్లో పెట్టుకున్నా కానీ ఒక్కొక్కసారి పువ్వులు పాడైపోతూ ఉంటాయి కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకొని, లేదంటే ఏదైనా బిర్యానీ బాక్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటిది తీసుకొని దీనిపైన ఇలా బాక్స్ని అయితే తేమ లేకుండా చూసుకొని అడుగునైతే
ఇలాగ టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన కొన్ని రైస్ అయితే పోసుకోవాలండి. ఇలా రైస్ పోసుకున్న తర్వాత ఇలా మనం ఏ పువ్వులను అయితే స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ పువ్వులను అయితే ఇలా పెట్టేసుకొని దానిపైన అలాగా మళ్ళీ న్యూస్ పేపర్ వేసేసుకున్నాం అనుకోండి, మనకి పువ్వులు 1 వీక్ అయినా 10 డేస్ అయినా పాడైపోకుండా అలానే ఉంటాయండి. నిజంగా చెప్తున్నాను, న్యూస్ పేపర్ తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది, రైస్ కూడా వేసాం కాబట్టి తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనం 10 డేస్ వరకు కూడా ఏ పువ్వులు స్టోర్ చేసుకున్నా కూడా పాడవకుండా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, బంగాళదుంపలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లిపాయల ట్రైలో బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మరో యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలంలో బట్టలు అయితే ఒక్కొక్కసారి ఆరవు కదండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలా కొంచెం తేమగా ఉన్నప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాగ స్టవ్ అయితే వెలిగించుకొని హోల్స్ ఉన్న గిన్నెలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఇలా హోల్స్ ఉన్న గిన్నె ఒకటి తీసుకొని ఇలా కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా బట్టలను అయితే ఒక్కొక్కటి తీసుకుని ఇలాగా మనం ఆరబెట్టుకోవచ్చు. సో ఎన్నైనా కూడా ఆరబెట్టుకోవచ్చు. సో వర్క్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 8, ఎగ్స్ వేయించుకునేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, పసుపు వేయటం వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటాయి, సాల్ట్ వేయటం వల్ల ఆయిల్ పీల్చుకోకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 9, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్లని పడేస్తూ ఉంటాం కదండి, వాటిని పడేయకుండా వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఒక 2 ట్యాబ్లెట్స్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. ఇలాగ మెత్తగా పౌడర్ లాగా. ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో అయితే ఇలా మనం మెత్తగా పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, ఈ ట్యాబ్లెట్ పౌడర్ని అందులో వేసేసుకొని ఇలా ఈ పౌడర్ని అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు కోకోనట్ ఆయిల్ని కొంచెం వేసుకోవాలంటే ఒక స్పూను సుమారు ఇలా వేసేసుకొని మొత్తం కూడా స్పూన్ పెట్టి కలిసేలాగా ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ వర్షాకాలంలో మనకి ఫింగర్స్ మధ్యలో ఇన్ఫెక్షన్ లాంటివి అలానే ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి కదండి, మనం ఎక్కువగా వాటర్లో తడిచినా కూడా ఇలాంటివి వచ్చే సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కదండి. అలా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇలా యాళ్ళ మధ్యలో బాగా ఎర్రగా కందిపోయినట్లుగా అలానే దురద మంట ఎక్కువగా వస్తూ ఉంటాయి కదండి, అలా లేకుండా ఉండాలి అంటే ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. ఇలా మన ట్యాబ్లెట్లతో పని లేకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్యాబ్లెట్లు ఏమీ అవసరం ఉండదండి, అలానే ఆయింట్మెంట్లు కూడా ఏమీ అవసరం ఉండదు. ఇలాగ మనం నైట్ పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని ఇలా అప్లై చేసి పడుకున్నాం అనుకోండి, మనకి ఇలా తగ్గిన దాకా ఇలా మనం అప్లై చేసామనుకోండి ట్యాబ్లెట్లతో పని లేకుండా చాలా రిలీఫ్ అనేది ఉంటుందండి. దురద కానీ మంట కానీ తగ్గుతుంది. ఇంకా మిగతా ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ పౌడర్ని ఇలా మన ఇళ్ళల్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా పూల మొక్కల మొదట్లో ఇలా వేసుకున్నాం అనుకోండి మంచి బలంగా పెరుగుతాయి, మంచి క్రాప్ ఉంటుందండి, మంచి పువ్వులు అయితే పూస్తాయండి, కలర్ఫుల్గా ఉంటాయి. ఇలాగ మనం వేస్ట్ చేయకుండా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, దోసకాయ పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఇలా పేపర్లో రోల్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ అయితే తెలుసుకుందాం. అలోవేరా అయితే మన అందరి ఇళ్లలో పెంచుకుంటూ ఉంటాం కదండి, ఇలా సగం కట్ చేసుకొని ఇలా పక్కన ఉన్నటువంటి సైడ్లో ఉన్నటువంటి ఎడ్జ్లను అయితే కట్ చేసుకొని, అంటే ముళ్ళుగా ఉంటాయి కదండి, ఇలాగ కొంచెం హీట్ చేసుకొని ఇలాగ మనకు అనుకోకుండా ఒక్కొక్కసారి గెడ్డలు కానీ పొక్కులు కానీ వచ్చేస్తూ ఉంటాయి కదండి, ట్యాబ్లెట్స్తో పని లేకుండా ఇలా కొంచెం మనం ఇలా అలోవేరాని హీట్ చేసుకొని ఇలా కాపుకున్నాం అనుకోండి పెయిన్స్ త్వరగా తగ్గిపోతాయి, మనకి రిలీఫ్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. మరో యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మనకి ఈ వర్షాకాలంలో కానీ శీతాకాలంలో కానీ ఎక్కువగా చీమల బెడద అయితే ఎక్కువగా ఉంటుంది కదండి, చీమలు ఎలా వచ్చేస్తూ ఉంటాయి, చీమలు అలా మనకి చనిపోవాలి అవి పోవాలి అనుకున్నప్పుడు ఈ ట్రిక్ అయితే ఫాలో అయిపోండి, 100% వర్క్ అవుతుంది. మనం యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఉంటుంది కదండి, అది ఏ పౌడర్ అయినా
ఇలా మనం కొంచెం అప్లై చేసామనుకోండి, మనం అప్లై చేసిన 5 మినిట్స్ లోపలనే చీమలు చనిపోతాయండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అయింది. ఇలా నేను ట్రై చేసిన తర్వాతే మీకు చూపిస్తున్నాను వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఫేస్ పౌడర్ని అప్లై చేశాను కదండి, 5 మినిట్స్ లోపలనే ఇలా చనిపోతున్నాయి. సో మీకు కూడా వర్క్ అవుతుందని షేర్ చేస్తున్నాను. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక ఎడలుపు లాంటి బౌల్ అయితే తీసుకోవాలండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. సో చివరి వరకు చూసి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ టిప్ అయితే బల్లెలు బొద్దింకలకు అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా ఏదైనా ఒక ఎడల్పు బౌల్ అయితే తీసుకున్నాం కదండి, దీనిలో కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం బిళ్ళలు ఒక 2 కానీ 3 కానీ తీసుకుని ఇలాగా ఈ వాటర్లో కరగబెట్టేసుకొని, దీంట్లో అయితే మిరియాల పౌడర్ ఉంటుంది కదండి, మిరియాల పౌడర్ మన ఇంట్లో ఉంటుంది. లేదంటే కొంచెం అయితే ఇలా పొడిలాగా చేసుకొని 1 స్పూన్ సుమారు ఇందులో వేసేసుకోవాలండి. ఇలాగా మన కర్పూరం బిళ్ళలు అలానే మిరియాల పౌడర్ వేసాం కదండి. ఇప్పుడు ఎల్లుల్లిపాయలను తీసుకోవాలండి. ఒక 4-5 ఎల్లుల్లిపాయలను తీసుకొని కచ్చాపచ్చాగా దంచేసుకొని ఇలాగా మనం ఈ వాటర్లో కలిపేసుకోవాలండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. మంచి ఘాటు కూడా ఉంటుందండి. బొద్దింకలకి బల్లెలకి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఇలాగైతే ఎల్లుల్లిపాయలను అయితే దంచుకొని ఈ ఎల్లుల్లిపాయలని ఈ వాటర్లో కలిపేసుకోవాలండి. ఈ 3 మిక్స్ చేసేసి బాగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేసి 1 అవర్ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి అయితే స్ట్రైన్ చేసుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకున్న ఈ వాటర్ని మన ఇంట్లో స్ప్రే బాటిల్స్ అయితే ఉంటాయి కదండి, ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని దానిలో అయితే ఈ వాటర్ పోసేసుకున్న తర్వాత ఇంకా కొన్ని వాటర్ అయితే మిగులుతాయి కదండి, నాప్కిన్ని ఈ వాటర్లో బాగా ఇలాగా మనం పెట్టేసుకొని ఈ వాటర్లో బాగా మునిగేటట్లుగా ఇలా నాప్కిన్ అయితే ఇలా ఈ వాటర్లో డిప్ చేసేసి తర్వాత మనం ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర కానీ ఇలా ఫ్లోర్ మీద కానీ అలానే ఎక్కడైతే బొద్దింకలు ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఈ క్లాత్ని పెట్టి తుడిచేసుకున్నాం అనుకోండి, వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ రాకుండా ఉంటాయండి. ఇలాగే ఈ వాటర్ని అయితే బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోవాలి. ఇలా స్ట్రైన్ చేసుకుని ఈ వాటర్ని స్ప్రే బాటిల్ అయితే పోసుకుంటున్నానండి. ఇప్పుడు స్ప్రే బాటిల్లో పోసుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే మిగిలాయి కదండి, ఈ వాటర్ అయితే మనకి చక్కగా యూజ్ అవుతాయి. ఇలా స్ప్రే బాటిల్లో పోసుకున్న ఈ వాటర్ మనకి కావాల్సినప్పుడు నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర కానీ అలానే కిచెన్ సింక్లో కానీ ఫ్లోర్ మీద కానీ ఇలాగ స్ప్రే చేసామనుకోండి, అవి ఎక్కడ ఏ ప్లేసుల్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా కొంచెం స్ప్రే చేసినా ఓకే, లేదంటే మనం ఏదైనా ఒక కాటన్ క్లాత్ పెట్టి ఇలాగా మనం తుడుచుకున్నా ఓకేనండి. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయి. చాలా బాగా వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసిన తర్వాత బొద్దింకలు కానీ బల్లులు కానీ వీటి ఘాటుకి అక్కడికి రావడం అనేది నేను చూడలేదండి. నేను ట్రై చేసిన తర్వాత మీకు వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. ఇలాగా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ వాటర్లో డిప్ చేసేసుకున్న తర్వాత ఇలాగ గ్యాస్ స్టవ్ని నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ను చక్కగా మనం క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉంటాయండి. ఇదే క్లాత్ని మనం బూజుగడ్డలు అయితే ఉంటాయి కదండి, బూజు దులుపుకుంటూ ఉంటాము, బూజుగడ్డకి ఈ క్లాత్ పెట్టేసేసుకొని మనం మూల బూజు దులుపుకున్నా కూడా బూజు రాకుండా ఉంటుంది, త్వరగా బూజు రాకుండా ఉంటుంది. అలానే బొద్దింకలు కానీ బల్లులు కానీ పరారైపోతాయండి. అవి వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ చాలా బాగా పనిచేస్తాయండి. ఇప్పుడు నేను బూజుగడకైతే ఈ క్లాత్ చుట్టుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మూలలో ఉన్నటువంటి బూజును ఇలాగ దులుపుకుంటూ ఉన్నాం అనుకోండి, బూజు త్వరగా పట్టకుండా ఉంటుంది. వీటి ఘాటుకి కానీ స్మెల్కి కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ రాకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి. మరకలు అలాంటివి ఏమీ పడవండి. మీరు మళ్ళీ కమెంట్ చేసి మరకలు పడతాయనని కమెంట్ చేయని అవసరం లేదండి. మరకలు అయితే ఏమీ పడవు. చక్కగా ఈ విధంగా అయితే ఒక క్లాత్ని బూజు గడకి ఇలా పెట్టేసుకొని బూజు దులుపుకున్న బూజు త్వరగా రాదు. అలానే బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఫరారైపోతాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను నిజంగా చెప్తున్నానండి, చాలా బాగా వర్క్ అయింది. ఈ విధంగా ట్రై చేసిన తర్వాత వీటికి ఘాటుకి కానీ స్మెల్కి కానీ అవి రాకుండా ఉన్నాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. ఇలా స్ప్రే బాటిల్ అయితే పోసుకున్నాం కదండి, బొద్దింకలు కానీ బల్లీలు కానీ ఏ ప్లేసులో ఎక్కువ తిరుగుతున్నాయో ఆ ప్లేసులో ఇలా స్ప్రే చేసినా అవి చనిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి.
ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఇంతవరకు నా ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. రోజు కూడా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి. ఈరోజు అడిగిన పొడుపు కథ క్వశ్చన్ కూడా ఆన్సర్ తెస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. అలానే ప్రతి ప్రశ్నకు ఎంతగానో రెస్పాండ్ అయ్యి ప్రతి ఒక్క క్వశ్చన్కి కూడా ఆన్సర్ పంపిస్తున్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.